నేను 5 రోజుల పెళ్లి అది వరుడు సినిమాలో చూశాను. బట్ కౌటిల్యుడి అర్థశాస్త్రంలో పెళ్లి ఇంకా చాలా రకాలు ఉంది. 8 రకాల పెళ్లిలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పారు. పాతకాలంలో కౌటిల్యుడు ఇట్లాంటి వివాహాలకి ఎందుకని పెద్దపీట ఫస్ట్ నెంబర్ ఇచ్చాడంటే, లేదు నాకు నా భార్య వద్దు, ఇంకెవరో అమ్మాయి నచ్చింది, నేను వెళ్ళిపోతాను, నేను డివోర్స్ ఇస్తానని అబ్బాయి అన్నాడు అనుకో, విత్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, అంటే ఆ అమ్మాయిని లివింగ్ బట్ నో లవ్, మ్యారేజ్ బట్ నో లవ్, కిడ్స్ కోసం బ్రతుకున్నాం, కిడ్స్ కోసం కలిసి ఉన్నాం. కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు లివింగ్ టుగెదర్ ఉండి తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకో, వైబ్ బాగుంది బ్రో, లైక్ వీఆర్ వైబింగ్ టూ మచ్ అంటారు, తర్వాత ఏముండదు. అది అమ్మాయిలు కనుక నాకు అసలు ఇతను వద్దు. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. తెలుగు సినిమాలో ఒక 1000 సినిమాలు వస్తే అందులో 999 తీసుకుంటే మాక్సిమం అన్ని కూడా లవ్ స్టోరీ, లవ్ యొక్క లవ్ గురించి, లవ్ కి సంబంధించిన సినిమాలు ఉంటాయని మనకు కూడా తెలుసు. ఇన్నిసార్లు నాకు అనిపిస్తుంది డైరెక్టర్స్ అంటే ప్రతి ఒక్క కొత్త డైరెక్టర్ లవ్ ని ఒక కొత్త యాంగిల్ ఎలా చూస్తున్నాడు, దాన్ని ఒక స్టోరీలా రిప్రజెంట్ చేస్తాడు అని చెప్పేసి అనుకునేవాడి. కానీ ప్రతి సినిమా కూడా ఎండ్ ఆఫ్ ది సినిమా లైక్ ఎండ్ ఆఫ్ ది స్టోరీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. నాకు తెలిసి ఆది మానవుడి టైం నుంచి కూడా లవ్ అనే ఆ కాన్సెప్ట్ ఆస్పెక్ట్ దాని చుట్టే యుద్ధాలు కూడా జరిగాయేమో మనం ఇప్పుడు చూస్తున్నాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పెళ్లి, నేను 5 రోజుల పెళ్లి అది వరుడు సినిమాలో చూశాను. బట్ కౌటిల్యుడి అర్థశాస్త్రంలో పెళ్లి ఇంకా చాలా రకాలు ఉంది అండ్ దాని వెనకాల ఒక పెద్ద సైన్సే ఉంది, అది పెద్ద సముద్రం, అందులో లోతులో దిగుతున్న కొద్ది మనకి ఇంకా అర్థం అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. మనతో పాటు ఉన్న అడ్వకేట్ ఉషశ్రీ గారు. మేడం నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో వన్స్ అగైన్. ఇంతకు ముందు ఎపిసోడ్లో కూడా చెప్పారు పైశాచిక వివాహం అని చెప్పేసి, బాగుంది. అంటే నాకు ప్రణయ వివాహం తెలుసు, అంటే ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం తెలుసు. బట్ పైశాచిక వివాహం గురించి అంటే అలాంటిది ఆల్రెడీ ఉంది అని చెప్పేసి తెలిసింది. బట్ దాని పైశాచిక వివాహం అంటారు, చరిత్రలో ఆల్రెడీ కౌటిల్యుడే దాని గురించి చెప్పాడని చెప్పేసి చెప్పారు. ఇంకా 8 రకాల పెళ్లిలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పారు. అందులో లవ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు మనం అనుకుంటున్న లివ్ ఇన్, కపుల్ ఫ్రెండ్లీ, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయా? అంటే వాటి పేర్లు ఏంటి కొంచెం మాకు లైక్ సెగ్రిగేట్ చేసి ఒక్కొక్కటి వాటి గురించి కూడా మర్చిపోయి నేను విశదీకృతంగా చూసి క్లియర్ కట్గా చెప్తాను మళ్ళీ, ఎందుకంటే ఇవి శాస్త్రం కాబట్టి మనం తప్పు చెప్పకూడదు. సో దీస్ ఆర్ ద 7 kinds ఆఫ్ వివాహాలు. ఎందుకంటే ఆల్రెడీ పిశాచ 8 మాట్లాడేసుకున్నాం కాబట్టి. బట్ స్టిల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటారు కాబట్టి విల్ ఇంక్లూడ్ దట్ ఆల్సో. సో 8 రకాల వివాహాలు ఉన్నాయండి. ఒకటి బ్రహ్మ వివాహం, అంటే ఇందాక నేను చెప్పాను హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వివాహం, ప్రాపర్ పర్ఫెక్ట్ పిక్చర్, పర్ఫెక్ట్ లైక్ టెక్స్ట్ బుక్ లో రాసే స్టాండర్డ్ ఐడియల్, ఇద్దరు ఫ్యామిలీస్ వరుడు పెళ్ళాగా 5 రోజులు. నాకు తెలిసి అప్పటి కాలంలో మీరు ఎలాంటి వివాహం, బ్రహ్మ వివాహం, మీరు పైసా వివాహం. మరి ఇప్పుడు లేదా అండి, మీది లవ్ మ్యారేజ్, మాది అరేంజ్డ్ కమ్ లవ్, మీది డబ్బుల కోసం లవ్ చేసింది, నేను లవ్ చేయాల్సి వచ్చింది అని చెప్పి, అండ్ మీదేంటంటే అసలు పెళ్ళే చేసుకోలేదు, లివింగ్ అని ఇప్పుడు చెప్పట్లేదా? అట్లానే మరి లివింగ్ బట్ నో లవ్, మ్యారేజ్ బట్ నో లవ్, కిడ్స్ కోసం బ్రతుకున్నాం, కిడ్స్ కోసం కలిసి ఉన్నాం. ఇప్పుడు కూడా ఉందన్నమాట అలాంటిది. సో అలాగే పాతకాలంలో బ్రహ్మ వివాహం అంటే ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు చక్కగా చూసి, ఇరు వర్గాలు సొసైటికల్ స్టాండర్డ్స్ అన్నీ చక్కగా నచ్చి ఇష్టపూర్వకంగా భార్యాభర్తలుగా చూస్ అయిన ఇద్దరు వ్యక్తుల సక్రమబద్ధమైన సక్రమ మార్గంలో జరిగే ఒక 5 రోజులు పెళ్లి లాంటిది బ్రహ్మ వివాహం. దేవీ దేవతలు కూడా వచ్చి వాళ్ళ సోల్స్ బాగా కనెక్ట్ అయ్యి సొసైటీకి బాగా పాజిటివ్గా జాతకాలు చూసి అన్ని చూసి మంచిగా ఉండేది బ్రహ్మ వివాహం. అండ్ పాతకాలంలో కౌటిల్యుడు ఇట్లాంటి వివాహాలకి ఎందుకని పెద్దపీట ఫస్ట్ నెంబర్ ఇచ్చాడంటే, వీళ్ళ వల్ల సొసైటీ బాగుపడుతుంది. అది ధనికులవని పేదవాళ్ళవని ఇష్టపూర్వకంగా చేసుకున్నప్పుడు వాళ్ళకు కుదిరినంత వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటే కాన్ఫ్లిక్ట్ ఉండదు. స్టేట్ పీస్ఫుల్గా ఉండాలి అంటే ఒక రాజుగారు, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కుదిరితే అప్పుడు మ్యారేజ్ ఇస్ అ సిస్టమ్ వేర్ దాన ధర్మాలు చేసేవాళ్ళు, ఋషులు మునులు, దానం ఏదన్నా ఉంటే ఒక గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళందరికీ వీళ్ళ ధనార్జన నుంచి సొసైటీకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసేవారు. ఇదే పెళ్లి సక్రమంగా చేసుకొని పిల్లల్ని కని ధార్మికంగా బిడ్డలు పుడితే అన్నప్రాసనలు, గుళ్ళు, గోపురాలు, దానికి కూడా ధనం వచ్చేది, అక్కడ అన్నదానం చేయడం. సో ఇన్ అ వే సొసైటీ సస్యశ్యామలంగా ఉండాలంటే ఇలాంటి ఒక ఈక్వల్ పీపుల్, ఈక్వల్ కాస్ట్, ఈక్వల్ సొసైటికల్ స్ట్రక్చర్ ఉన్న దానికి ఎక్కువగా సపోర్ట్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది లీగల్గా కూడా. ఇందులోంచి ఎవరన్నా అమ్మాయి పిచ్చేషాలేసి వేరే అబ్బాయితో నాకు ఎఫెక్షన్ ఉంది, నేను మా ఆయన్ని తప్పు పడతాను అంటే దానికి కూడా దండం ఉంది. అంటే దానికి కూడా దే హ్యావ్ అ దండనీతి వేర్ ఇట్ ఈస్ పనిష్డ్ అండర్ లా. అప్పట్లోనే లేదు నాకు నా భార్య వద్దు, ఇంకెవరో అమ్మాయి నచ్చింది, నేను వెళ్ళిపోతాను, నేను డివోర్స్ ఇస్తానని అబ్బాయి అన్నాడు అనుకో,
ఓకే ఇచ్చే అమ్మా, ఆయన మొత్తం నేను శ్రీధరం తీసుకొని వెళ్ళిపో, నువ్వు మాత్రం బంగారం 12 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోకూడదన్న రూల్ తెచ్చాడు. కెన్ యూ బిలీవ్ దట్? అంటే అప్పట్లో 2 పెళ్లిలు ఉండేవి, ఇలాంటివి 12 ఏళ్ళ తర్వాత చేసుకోమన్నాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రెగ్యులర్ పీపుల్. అది బ్రహ్మ వివాహం. అంతసేపు నేను అన్ని సంవత్సరాలు నాగలని చెప్పేసి అఫైర్ పెట్టుకుంటే దొంగగా అదే కదా, అది కూడా అక్కడ దానికి పనిష్మెంట్స్ ఉన్నాయి. అప్పుడు వాళ్ళ రూపీస్ లో ఇంత డబ్బులు ఇవ్వాలి, ఒకవేళ ఇంకో పెళ్లి చేసుకుంటే మళ్ళీ నిన్ను ఇలా తీసుకెళ్ళి అలా చేస్తాము అని చెప్పి అది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇది బ్రహ్మ వివాహం. ఇక్కడ వరకు అర్థమైందా? ఫస్ట్ బ్రహ్మ వివాహం, దైవ వివాహం, హర్ష వివాహం, ప్రజాపత్య వివాహం, గంధర్వ వివాహం, అసుర వివాహం, రాక్షస వివాహం, పైశాచ వివాహం. సిడక్షన్ ఆఫ్ స్లీపింగ్, ఇంటాక్సికేషన్ చేసి అమ్మాయిని, ఇప్పుడు ఏదైతే మనం 69 BNS గ్రౌండ్స్ కింద చెప్తున్నామో, విత్ అ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, అంటే ఆ అమ్మాయిని మాటలతో మభ్యపెట్టావు, ఇంటాక్సికేట్ చేయడం వల్లే అమ్మాయి నిన్నుతో అలా చేయడానికి ఒప్పుకుంది అని అన్నట్టు పాతకాలంలో ఇంటాక్సికేట్ చేసి తీసుకెళ్ళి పెళ్లి చేసుకునేవారు. అది లాస్ట్ ఫార్మ్ ఆఫ్ వివాహం అనమాట. సో ఇన్ని రకాల వివాహాలు ఉన్నాయి. సో ఇందులో రాక్షస వివాహం కూడా ఉంది. ఇదేంటంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదు, తల్లిదండ్రులతో అమ్మాయి సైడ్ వాళ్ళతో ఫైట్ చేసి ఎత్తుకెళ్ళి పెళ్లి. అంటే ఇక్కడ కన్సెంట్ ఎప్పుడైతే అమ్మాయిది తగ్గుతా వస్తుందో, ఆ తర్వాత ఫాదర్ది తగ్గుతా వస్తుందో, ఆ తర్వాత అబ్బాయి యొక్క విపరీతమైన బుద్ధి, కోరిక, కామం పెరుగుతుందో వివాహం మారుతుంది. సో దిస్ ఇస్ ద గ్రౌండ్ మీనింగ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వివాహస్. సో ఇందులో మోస్ట్లీ మనం దగ్గరగా తీసుకునేది ఇప్పుడు జరిగేది బాగా, అంటే ఇంటాక్సికేటెడ్ స్టేట్లో అమ్మాయిలు ఇప్పుడు జెన్జీస్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఈ జెన్జీస్ అందరూ ఇంటాక్సికేటెడ్ స్టేట్లో వెళ్ళిపోయి ఎలా అంటే అలా ఉండి మనతో ఉంటాడని కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు లివింగ్ టుగెదర్ ఉండి తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం అనేది మనం చూస్తున్నాం. అంటే వైబ్ బాగుంది బ్రో, లైక్ వీఆర్ వైబింగ్ టూ మచ్ అంటారు, తర్వాత ఏం ఉండదు, అది పెళ్లి వరకు అదే పెళ్లి వరకు కన్వర్ట్ అవ్వదు. సో పాతకాలంలో ఇవన్నీ లీగలే. సో నువ్వు పైశాచిక వివాహం చేసుకుని ఇది వివాహం కాదంటానికి లేదు. స్టిల్ వ్యాలిడ్. వివాహం ఇస్ వివాహం. రకరకాల ప్రేమల గురించి ఏమైనా చెప్పారా కౌటిల్య గారు? ఇప్పుడు మనకి చాలా రకాల లవ్స్ ఉన్నాయి, వన్ సైడ్ లవ్, హాఫ్ సైడ్ లవ్, లవ్ గురించి చెప్పలేదు అక్కడ. కౌటిల్యాస్ అర్థశాస్త్ర విచ్ ఐమ్ స్టడింగ్ మోస్ట్లీ అబౌట్ గవర్నెన్స్ అండ్ హౌ రాజు గారు ఒక రాజ్యాన్ని తీర్చిదిద్దటానికి ఏమేం చెయ్యాలి అనే దాంట్లో ఎక్స్క్లూజివ్గా నేను తీసుకున్నది విమెన్స్ రైట్స్, మ్యారేజ్. అది మన కరెంట్ హిందూ మ్యారేజ్ యాక్ట్కి ఎంతవరకు వర్తిస్తుంది, మనం ఎంత ఆపాదించుకోవచ్చు, లేనివి అక్కడి నుంచి తీసుకొని కాంట్రాక్ట్స్ లాగా. ఇప్పుడు కొన్ని లేవు, బట్ నాకు కొన్ని నచ్చాయి. కౌటిల్య అర్థశాస్త్రంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, పార్టిషన్ అయినప్పుడు ఇప్పుడు భార్య పిల్లల్ని చూసుకుంటూ భర్త పురోగతికి వి స్టిల్ హ్యావ్ కంబైన్డ్ ఫ్యామిలీస్. ఇప్పుడు మనం కొంచెం జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, అన్న తమ్ముడు అనేది, ఇప్పుడు అన్న సంపాదిస్తూ ఉంటాడు, తమ్ముడు కొంచెం తక్కువ సంపాదించాడు అనుకో, స్టిల్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డివిజన్ హ్యాపెనింగ్. ఇంకా ఈ రోజు కూడా ఉంది ఇది. ఇంకా మనం ఏమి సింగిల్ ఇండిపెండెంట్ ఇన్కమ్ నాకు నీతో సంబంధం లేదు అంటానికి లేదు. తండ్రి క్రియేట్ చేసిన బిజినెస్ని సక్సెసర్స్గా వీళ్ళిద్దరూ తీసుకొని ఎక్కువ టైం ఒకళ్ళు చేస్తే ఇంకొకళ్ళు దాని ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నారనే కాన్ఫ్లిక్ట్ అనేది జాయింట్ ఫ్యామిలీలో ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కనుక డివోర్స్ అయింది అంటే ఒక 10 years 20 years నువ్వు నీ భర్తకి పిల్లలకి నీ జీవితం మొత్తం దారపోసేసావు. అందులో నీ భర్త ఒక ఎగ్జాంపుల్ ఒక 1 crore సంపాదించారు అనుకో కంబైన్డ్ ఫ్యామిలీలో, నీకు అందులో మెయింటెనెన్స్ కింద కానీ లేకపోతే అలిమోనీ కింద కానీ ఇంతే ఇస్తావంటే కుదరదు. బికాస్ యూ హ్యావ్ సపోర్టెడ్ ఫర్ హిమ్ టు డూ దట్ కదా. సో ఇలాంటి చాలా విషయాలు కౌటిల్యుడు చెప్పింది ఇక్కడ. ఇది మన కరెంట్ హిందూ మ్యారేజ్ యాక్ట్. అండ్ పాతకాలంలో కూడా అమ్మాయిలు కనుక నాకు అసలు ఇతను వద్దు, దేశద్రోహ అయినా, అలా రకరకాల గ్రౌండ్స్ ఉన్నాయి. డివోర్స్ని యాక్సెప్ట్ చేయడం అనేది నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. 2300 ఏళ్ల క్రితం ఇప్పటికీ మనం ఒక ట్యాబు లాగా చూస్తాం, అమ్మాయి విడిపోతుంది, డివోర్స్ తీసుకుంటుంది, లేకపోతే ఇలా అంటే. బట్ అప్పట్లోనే అంత ఫ్రీడమ్ ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అని అమ్మాయిలకి అసలు చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ దట్ టు లైట్ టు లివ్ని, లేకపోతే డబ్బుల్ని, తప్పు చేసిన వాళ్ళ దగ్గర నుంచి అమ్మాయికి అన్యాయం జరగకుండా కాపాడటాన్ని. అండ్ ఇప్పుడు ఏదైతే ఈ రోజు మన లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మాట్లాడుకున్నాం కదా,
ఎలా మేడం మీరు అంటే సుప్రీంకోర్టు ఇట్లా ఇస్తే ఇబ్బంది కదా, ప్రాస్టిట్యూట్స్ని లీగలైజ్ చేసేస్తే ఎట్లాగా, వాళ్ళు కన్సెంట్ ఉంటే చేసేటమేనా అని. అప్పట్లో ఇలా అనలేదు, కానీ 64 కళల్లో దిట్టగా ఉన్న వాళ్ళని గణికాస్ అనేవాళ్ళు, రాజగణికాస్ అని చెప్పి వాళ్ళు కూడా 64 కళల్లో దిట్ట, ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళు, స్పైస్గా పనిచేసేవాళ్ళు. వాళ్ళకి 1000 పనాన్ అప్పుడున్న కరెన్సీలో 1000 ఒక స్టాండర్డ్ ఇన్కమ్ ఇచ్చి స్టేట్లో ఒక పొజిషన్ ఇచ్చి వాళ్ళు ఎవరితో అయినా ఉండొచ్చు. దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ అండ్ ఇట్స్ లీగల్ అండ్ హీ క్రియేటెడ్ ప్రొటెక్షన్. వాళ్ళు ఎవరితో అయినా ఉండొచ్చు, బట్ వాళ్ళని అన్నెసరీగా నువ్వు వాడితో ఉన్నా ఒకటి నాతో ఉండని ఎప్పుడు ప్రెషర్ చేయడానికి లేదు, కన్సెన్షువల్. ఇప్పుడు అదే ఈరోజు సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు అక్కడ ఉన్న దాంట్లో ఈక్వల్గా ఉన్నది. స్టేట్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళని ఎవరు రేప్ చేయడానికి లేదు. చేస్తే దట్ స్టేట్ బికమ్స్ క్రిమినల్ అఫెన్స్ అయిపోయేలాగా తిరగరాశాడు. అండ్ వాళ్ళకి గ్రూప్స్ రాజగణికాస్ అని చెప్పి రాయల్గా ఉండేవాళ్ళు, మొత్తం వాళ్ళ రాజ్యంలోనూ రాజ్యాధికార కోశాగారంలో పనిచేసే వాళ్ళు అయితే వాళ్ళ కింద వాళ్ళని స్టేట్స్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి స్టేట్స్లో పెట్టారు. ఇంకా లేదు మాకు ఇలా ఉద్యోగంలాగా వాళ్ళకి శాలరీస్ ఇచ్చేవారు. వాళ్ళ శాలరీస్ పేమెంట్స్ సరిగ్గా లేకపోతే కనుక వాళ్ళు వచ్చి రాజుగారికి ఫిర్యాదు కూడా చేసుకుంటే సెటిల్మెంట్స్ చేసేవాళ్ళు. మాకు డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదండి, మేము వీళ్ళతో ఉన్నాం వాళ్ళతో ఉన్నాం, మా శరీరం వీళ్ళతో పంచుకున్నాం అంటే అది సెటిల్ చేసేవాళ్ళు. ప్రైవేట్గా లేదు, ఇలా మేమేం పని చేయం, మేము ఒక స్టేట్ కింద పని చేయం, ఇండిపెండెంట్గా మాకు నచ్చిన వాళ్ళతో మేము ఉంటాం అన్న వాళ్ళని కూడా ఇండిపెండెంట్, నువ్వు ఇందాక చెప్పిన వర్కర్స్ని కూడా, వాళ్ళు కూడా నార్మల్ పీపుల్ కాదు, దే ఆర్ వెల్ ట్రైన్డ్. నాట్యంలోను, సంగీతంలోను, పెయింటింగ్లోను, 64 కళల్లోనూ ట్రైన్ అయిన అమ్మాయిలు. విడోస్కి ఇచ్చాడు ఇట్లాంటి ఆపర్చునిటీ. లేకపోతే వికలాంగులు, వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు దొరక, వాళ్ళు ఏమీ చేయలేరు, అలాంటి వాళ్ళకి ఇచ్చాడు ఆయన ఆపర్చునిటీ. అండ్ ఆర్టిషన్స్, బట్టలు నేసేవాళ్ళు, కుట్టేవాళ్ళు, ఇలా రకరకాల అమ్మాయిలు ఏ రకంగా అయితే వాళ్ళు కొంచెం సెన్సిటివ్ ఉంటారు, ప్రొటెక్షన్ కావాలో వాళ్ళకి ఆ ఇండిపెండెన్స్ ఇచ్చాడు టు డూ దిస్ అని చెప్పి. అండ్ స్టేట్ నుంచి కూడా అంటే గవర్నమెంట్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇచ్చాడు. సో ఈరోజు సుప్రీంకోర్టు వారు ఇచ్చిన లేటెస్ట్ జడ్జిమెంట్ కూడా అప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల్లోనే అన్ని రకాల పెళ్ళిళ్ళని యాక్సెప్ట్ చేసినప్పుడు, ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఈ లివింగ్ టుగెదరు అండ్ లవ్ yet not married agreements and still love not yet married but still have kids, సుప్రీం కోర్టు వారు యాక్సెప్ట్ చేయడంలో తప్పలేదనేది నా ఉద్దేశం. ఏ వాడుతున్నాం, అడ్వాన్స్డ్గా ఉన్నామని మనం అనుకుంటున్నాం, కానీ వీటి తాలూకా ట్రేసెస్ అన్ని మనకి 2300 సంవత్సరాల క్రితమే కౌటిల్య అర్థశాస్త్రంలో ఉన్నాయి. అండ్ మీకు ఏ విధమైన లీగల్ కౌన్సిలింగ్ కావాలనిపిస్తే అడ్వకేట్ ఉషశ్రీ గారి నంబర్ కింద స్క్రీన్ పైన కనబడుతున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, మీకు ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ దొరుకుతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ ఈస్ ఓపెన్, మీరు ఏమన్నా మాట్లాడచ్చు. అండ్ ఈ పర్టికులర్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ ఉషశ్రీ గారు. స్టేట్ టు హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.